నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రిలయన్స్ సంస్థకిచ్చిన 1000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో చర్చించి ఆమోదిస్తామన్న మంత్రి భరత్. జీబీఎస్ లక్షణాలతో గుంటూరు జీజీహెచ్లో మహిళ మృతి. వైద్య పరీక్షల నివేదిక వచ్చాకే కారణాలు తెలుస్తాయన్న వైద్యులు. త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా లోక్సభలో విపక్షాల ఆందోళన. గందరగోళం దృష్ట్యా మధ్యాహ్నం 12 వరకు సభ వాయిదా. తమిళనాడులోని పశ్చిమ కనుమల్ని దహించేస్తున్న అగ్ని. రంగంలోకి దిగిన అగ్నిమాపక బృందాలు. భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య ఇళ్లలో ఈడీ సోదాలు. మద్యం కుంభకోణం, మనీ లాండరింగ్ ఆరోపణలపై తనిఖీలు. కృష్ణపట్నం పోర్టు సమీపంలో రిలయన్స్ సంస్థకు గతంలో కేటాయించిన భూముల్లో 1000 ఎకరాలను పారిశ్రామిక పార్కుగా తీర్చిదిద్దుతామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. 2008లో అల్ట్రామెగా పవర్ ప్లాంట్ పెట్టేందుకు ముందుకు వచ్చిన రిలయన్స్ పవర్కు అప్పట్లో 2603 ఎకరాలను కేటాయించారని, అయితే ఇండోనేషియా కోకింగ్ కోల్కు సంబంధించిన విధానాలు మార్చుకోవడంతో ప్రాజెక్టు వైబుల్ కాదని సంస్థ స్పష్టం చేసిందన్నారు. ఆ పైన గ్రీన్ అమోనియా, హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పినా వాటికి వైబిలిటీ లేదని చెప్పారన్నారు. ఇప్పుడు సౌర ఫలకాల తయారీకి డీపీఆర్ సమర్పించిందని వెల్లడించారు. దీనిపై రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో నిర్ణయం తీసుకుని ఆమోదిస్తామని వెల్లడించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నపై మంత్రి సమాధానమిచ్చారు. ప్లాంట్ కోసం 2600 ఎకరాలు రిలయన్స్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 2006-07లో జరిగింది. 2600 ఎకరాలు 18-19 సంవత్సరాలు అక్కడ ఆ పొలం ఖాళీగా ఉండిపోయింది అధ్యక్ష. అవి ఎకరాకి 30,000 వేసుకున్న 2600 ఎకరాలు ఇంచుమించు సంవత్సరానికి ఆదాయం 30,000 వేసుకున్న 8-9 కోట్లు, ఆల్మోస్ట్ 19 years. నేనేమంటానంటే మన ఇండస్ట్రియల్ పాలసీ 2 ఏళ్ల లోపల పారిశ్రామిక భూమి కేటాయిస్తే దాంట్లో పరిశ్రమ ప్రారంభం కావాలా, వాళ్ళు ఎంత పెద్దోడైనా కాదు. 3rd year ఆర్ 4th year అటు కాకుండా ఇన్ని సంవత్సరాలు భూమిని పెట్టుకొని అక్కడ రైతు కూలీలు కడుపులు మార్చుకుంటూ ఉండటం 1000 ఎకరాలు ఉంది. వాటిని ఎట్ట యూటిలైజ్ చేసుకోవాలా, ఏ విధంగా చేసుకోవాలనేది దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. దీంట్లో యాక్చువల్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో వాళ్ళకి పెట్టండి, మిగిలితే ఏదన్నా ఒక క్లస్టర్ కింద పెట్టమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. 2023లో వాళ్ళు ముందుకు వచ్చి గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఈ ప్లాంట్ పెడతామని చెప్పి డిపిఆర్ ప్రపోజల్ చేసుకొని వచ్చి అప్పుడు ఎస్ఐపిసికి ఎస్ఐపిబిలో క్లియర్ అయ్యి ఆ ప్రాజెక్ట్కి గ్రాంట్ చేయడం జరిగింది. అంటే ఫర్దర్ ఇది పోండి అని చెప్పి లాస్ట్ గవర్నమెంట్లో డిసైడ్ చేయడం జరిగింది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ November 12న వాళ్ళు వచ్చి ప్రపోజల్ ఏం చెప్పారంటే అది కూడా మాకు వైబిలిటీ అయితా లేదు, గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ కూడా వర్కౌట్ కాదు, కొత్త ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ సోలార్, ఇంగాట్, వేఫర్, సెల్ అండ్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెడతాము, బ్యాటరీ యూనిట్ పెడతాము అని చెప్పి ముందుకు వచ్చి ఓ డిపిఆర్ రెడీ చేసి దాదాపు 20,000 కోట్లతో ఓ డిపిఆర్ రెడీ చేసి మనకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. బట్ పాయింట్ వచ్చి ఇప్పుడు అంత లోపల మనము పార్క్స్ పాలసీ కూడా రావడం జరిగింది. సో ఈ పార్క్స్ పాలసీతో పాటు వాళ్ళు ఒకవేళ మొత్తం 2600 ఎకర్స్ ఒకవేళ వాళ్ళు ఈ ప్లాంట్ పెట్టేది డిపిఆర్ పర్ఫెక్ట్ అయ్యి ఎస్ఐపిసిలో క్లియర్ అయ్యి మన వాళ్ళంతా చూసి అఫీషియల్స్ పర్ఫెక్ట్ ఉంది అంటే ఆ 1000 ఎకర్స్కి ప్లాన్ చేస్తాం ఇచ్చేది. మిగతా 1600 ఎకర్స్ పార్క్ పాలసీ ప్రకారము ఏదైతే 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ కంప్లీట్ ఉంటే ఒక కేటగిరీ కింద వస్తుంది, గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ వాళ్ళది ఉందంటే ఒక కేటగిరీ వస్తుంది, ఒకటి ప్రైవేట్ కంప్లీట్ ఉంటే ఒక కేటగిరీ వస్తుంది అధ్యక్ష. సో ఈ కేటగిరీ ప్రకారము వాళ్ళు ఒకవేళ అయితే ఆ కేటగిరీ ప్రకారము మనకి ఏదైతే పాలసీ ఇచ్చామో పార్క్స్ పాలసీ దాని కింద ఎలిజిబుల్ అయితే బ్యాలెన్స్ ల్యాండ్ అలొకేషన్ అనేది జరుగుతుంది. లేదంటే ఈ 1000 ఎకరాలది ఏదైతే సోలార్ది ఇది చెప్పారో అది వర్కౌట్ చేసి ఎలిజిబుల్ అవుతుంది అంటేనే ఫర్దర్ పోతాం.
ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా 30,000 కోట్ల పెట్టుబడులు రాబట్టేందుకు వీలుగా కొత్త విధానం తీసుకువచ్చామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్లో ఉపాధి కల్పన పెద్ద ఎత్తున జరుగుతుందని ఆయన వెల్లడించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఫుడ్ ప్రాసెసింగ్ అంశంపై మంత్రి సమాధానమిచ్చారు. అన్ని జిల్లా కేంద్రాలు, జోన్లలోనూ పరిశ్రమకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సహా ఇతర సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి వివరణ ఇచ్చారు. 3 మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు, 10 క్లస్టర్లు ఏర్పాటయ్యాయని మంత్రి తెలిపారు. ఆక్వా, ష్రింప్ ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని అన్నారు. కి ఏమైనా చేస్తున్నారా అనేది ప్రశ్నకి ఇన్సెంటివ్స్ గురించి ఉంది. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, మన స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. దీంట్లో దాదాపు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే 16 రకాల ఇన్సెంటివ్స్ వస్తున్నాయి అధ్యక్ష. ప్రాసెసింగ్ పాలసీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష 26/10/24లో. కేటగిరీస్ వచ్చి మైక్రో, స్మాల్, లార్జ్ అండ్ మెగా వీళ్ళకంతా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. క్యాపిటల్ సబ్సిడీ, పవర్ కాస్ట్ రియంబర్స్మెంట్, SGST రియంబర్స్మెంట్, అలాగే లోకల్ ప్రొక్యూర్మెంట్ సబ్సిడీ అండ్ అదర్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఎంకరేజ్ చేసే దానికోసము, ఎందుకంటే జాబ్ జనరేషన్ ఎక్కువ ఉంటుంది సెకండరీ బేస్డ్ యూనిట్స్ వస్తే. సో దాని తగ్గట్టుగా మన ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది. బీసీ, మైనారిటీ, SC, ST, స్పెషల్లీ ఏబుల్డ్, ట్రాన్స్జెండర్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఒక 10% అడిషనల్ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. ప్రాసెసింగ్ ఇన్సెంటివ్స్ ఇచ్చేస్తా ఉంటున్నారు, కరెక్టే. ఇన్సెంటివ్స్ అన్ని 17 రకాల ఇన్సెంటివ్స్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేస్తున్నాయి. కానీ ఈ ఫార్మర్కి అవేర్నెస్ ఎక్కడ ఉంది? ఫార్మర్కి ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి అవేర్నెస్ తీసుకుని వస్తే అప్పుడు మీరు చెప్పే ఇన్సెంటివ్స్కి ఉపయోగం ఉంటుంది. కానీ అవేర్నెస్ లేని మూలాన ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఇంత ప్రొడ్యూస్ చేస్తున్న నెంబర్ 1గా మనం ప్రొడ్యూస్ చేస్తున్న ఆ రాష్ట్రంలో ఫార్మర్స్కి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టవలసిందిగా మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఏదైతే ప్యాకేజ్ ప్రొడక్ట్స్ చూస్తే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఎక్కడ కనపడదు అధ్యక్ష. అయితే మనం ప్రమోట్ చేయవలసింది ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రమోట్ చేయాలి అధ్యక్ష. మేము మా CEO గారు మాట్లాడడం జరిగింది. June 25 లోపల అన్ని జోన్స్లో, అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ప్లాన్ చేసి బాగా అవేర్నెస్, అంటే ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఏమి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఏమి ఉందని చెప్పి తీసుకోపోవాలనే ఉద్దేశం ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పడం జరిగింది. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏమో అగ్రికల్చర్ మినిస్టర్ గారితో కూడా కోఆర్డినేట్ చేసి ఇంకా పెద్ద ఎత్తున ఏ రకంగా తీసుకోపోవాలా ఆర్గానిక్ ఫార్మింగ్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి హెల్త్ పైన కాన్షియస్ పెరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా విల్ వర్కౌట్ ఆన్ హౌ టు ఇంప్రూవ్ ఆర్గానిక్ ఫార్మింగ్ విషయంలో మా శాఖ నుంచి, అగ్రికల్చర్ శాఖ నుంచి విల్ ప్లాన్ అవుట్. కేవలం మా నియోజకవర్గంలోనే 28,000 మంది పైగా మత్స్యకారులు ఉన్నారు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా ఈరోజు వ్యవసాయం మాని మత్స్య సంపదకి వేటకెళ్లకుండా వీళ్ళందరూ కూడా పొరుగు రాష్ట్రాలకి కూలి పనులకు వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ప్రభుత్వం చొరవ చూపించి మనం వీరందరికీ కూడా విలువ ఆధారితంగా వారు పండించే పంటకు కానీ, వాళ్ళు తెచ్చే మత్స్య సంపదకు కానీ విలువ వచ్చే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయవలసిన అవసరం మన ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. PMKSY స్కీమ్ కింద 3 మెగా ఫుడ్ పార్క్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. తర్వాత 10 ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ యూనిట్స్ శాంక్షన్ చేయడం జరిగింది. 10 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ PMKSY స్కీమ్ కింద. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లో అక్వా ప్రాసెసింగ్ అండ్ ష్రింప్ ఎక్స్పోర్ట్స్లో మనం యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఈజ్ నంబర్ 1. దీంట్లో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇంకా ఈ ప్రాసెసింగ్ యూనిట్ సెకండరీవి అక్వాకల్చర్కి సంబంధించింది కూడా జస్ట్ స్మాల్ ఎకరేజ్లోనే బెటర్ ఈల్డ్ వచ్చే లెక్క ప్లానింగ్ ఉంది. ఇవి కూడా ఫార్మర్స్కి, అక్వా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ కొత్త టెక్నాలజీ ఏముందో అది కూడా ఇంకార్పొరేట్ చేసుకోవాలని వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఎక్కువ శాతం తీసుకోబోయేకి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు అన్నట్లు అగ్రికల్చరిస్టులకి సెకండరీ లెవెల్ కానీ నెక్స్ట్ లెవెల్లో కానీ యూనిట్స్ పెడితే వాళ్ళకి గిట్టుబాటు ధరలు కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ అనేది మా సైడ్ నుంచి ఉంటుంది అధ్యక్ష.
రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పెట్టుబడి సాయం చేస్తామని స్పష్టం చేశారు. మే నెలలో ఈ మొత్తాన్ని ఇస్తున్నామని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం 42 లక్షల మంది రైతులకు మాత్రమే సాయం అందిస్తోందని, వెబ్లాండ్లో నమోదు చేసుకోని రైతులు, కౌలు రైతులకు కూడా సాయం అందటం లేదని మంత్రి వివరించారు. తాము మాత్రం కౌలు రైతులకు, పేద రైతులకు కూడా సాయం అందిస్తామన్నారు. మేనిఫెస్టోలో మేము 12,500 ఇస్తామన్నారు. ప్రతి సమావేశంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులు మేము రైతు భరోసా కింద 12,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 రూపాయలతో కలిసి 12,500 ఇచ్చి మోసం చేశారు అధ్యక్ష. మనం అలా కాదు అధ్యక్ష. మేనిఫెస్టోలో పెట్టాం, ఎన్నికల ప్రచారంలో చెప్పాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 రూపాయలు రైతు రేపు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవలో ఇస్తామని చెప్పి స్పష్టంగా మాటించాం అధ్యక్ష. రేపు మే నెలలో ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష 42 లక్షల మందికి ఇస్తుంది. ఎందుకంటే వెబ్లాండ్ లో ఎవరైతే నమోదు చేసుకోబడతారో వారికే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది అధ్యక్ష. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో చాలా మంది, ఇంకొక 8-9 లక్షల మంది వెబ్లాండ్ లో నమోదు చేసుకోకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం రావటం లేదు అధ్యక్ష. అదేవిధంగా చాలా మంది కౌలు రైతులు కూడా మన రాష్ట్రంలో 90% మంది కౌలు రైతులు ఉన్నారు. వారికి కూడా ఈ అన్నదాత సుఖీభావ కింద ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, భూమి లేనటువంటి నిరుపేద రైతులు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకు కానీ, వెబ్లాండ్లో లేనటువంటి వాళ్ళకి కానీ తప్పనిసరిగా ఈ పరిహారం అందించాలని చెప్పి నిర్ణయం చేశారు. శాసనసభ ద్వారా రైతాంగానికి మాటిస్తున్నాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రేపు ఈ పరిహారం అందిస్తామని చెప్పి శాసనసభ ద్వారా రైతులకు తెలియజేస్తూ 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, అలాగే 3 సందర్భాల్లో వేయడానికి నిర్ణయం చేశామని చెప్పి మీ ద్వారా రైతులకి, ప్రజలకి తెలియజేస్తున్నాం. సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో అయితే సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో మొత్తం కూడా 8 మంది నిందితులు ఉన్నారు. ఇందులో A1 మారుతీరావు అయితే 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మకి అయితే ఉరిశిక్ష పడింది. అదేవిధంగా మిగిలిన 6 నిందితులకు కూడా జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ జిల్లా సెషన్స్ కోర్టు, అదేవిధంగా SC/ST కోర్టు న్యాయమూర్తి రోజా రమణి అయితే సంచలన తీర్పు వెలువరించింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కేసుకు సంబంధించి 2018 జనవరిలో అయితే అమృత ప్రణయ్ ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇది నచ్చని అమృత తండ్రి మారుతీరావు అయితే ఒక పథకం పన్నారు. పథకం ప్రకారం 2018 సెప్టెంబర్ 14వ తేదీన అయితే ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మధ్యాహ్నం సమయంలో అయితే సుభాష్ శర్మ కత్తితో ప్రణయ్ పొడిచి చంపారు. అయితే ఈ కేసుకి సంబంధించి మొత్తం కూడా 8 మందిని అయితే నిందితులుగా చేర్చి కేసు నమోదు చేశారు. 2019లో అయితే ఛార్జ్షీట్ నమోదయ్యి కోర్టుకు అయితే హాజరుపరిచారు. 8 మంది నిందితులని విచారిస్తున్న క్రమంలో అయితే 2020 మార్చిలో అయితే ప్రణయ్ హత్య కేసులో మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత అయితే 2019 నుంచి కూడా నిన్నటి వరకు కూడా ఈ వాయిదాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ రోజు తుది తీర్పు అనేది వచ్చింది. కొద్దిసేపటమే ఈ కేసులో సంబంధించినటువంటి 7 నిందితులు కూడా జిల్లా కోర్టుకు అయితే హాజరయ్యారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి, జిల్లా సెషన్స్ కోర్టు, అదేవిధంగా SC/ST కోర్టు న్యాయమూర్తి రోజా రమణి అయితే సంచలనమైనటువంటి తీర్పు వెలువరించిందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మకి అయితే ఉరిశిక్ష అమలు చేసింది. అదేవిధంగా ఈ కేసులో మిగతా నిందితులు 6 కూడా జీవిత ఖైదు విధిస్తూ కూడా ఈ SC/ST కోర్టు అయితే సంచలన తీర్పు అయితే వెలువరించని చెప్పుకోవచ్చు. నిందితులందరూ కూడా శిక్ష పడటంతో ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా అయితే విలపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే అమృత అయితే హైదరాబాద్లోనే ఉంది. అదేవిధంగా మిర్యాలగూడ ప్రణయ్ తల్లిదండ్రులు
ప్రణయ్ తల్లిదండ్రులు పెరుమాళ్ళ బాలస్వామి అదేవిధంగా ప్రేమలత ఇంటి వద్ద అయితే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా కూడా ఈ కేసులో సంచలన తీర్పు రావడంతో ఇటు ప్రణయ్ కుటుంబ సభ్యులు అదేవిధంగా బాలస్వామి ప్రేమలత అదేవిధంగా వీరితో పాటు ప్రజా సంఘాలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కొంత లేట్ అయినప్పటికీ కూడా ఈ కేసులో మంచి తీర్పు అయితే వెలువడిందని చెప్పి కూడా వీరందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా 2018లో ఈ సెప్టెంబర్ 14 జరిగిన హత్య కేసులో అయితే ఈ తీర్పు రావడం సంచలనమైన తీర్పు రావడం తోటి ఇక్కడ ప్రజా సంఘాలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ కేసులో A1 మారుతీరావు అయితే 2020 మార్చిలో అయితే ఆత్మహత్య చేసుకున్నారు. ఏటీగా ఉన్నటువంటి సుభాష్ శర్మ అయితే ప్రధాన నిందితుడిగా చెప్పుకోవచ్చు. ప్రణయ్ని కత్తితో పొడిచి హత్య చేశారు. అయితే A2 సుభాష్ శర్మకి అయితే ఉరిశిక్ష కూడా అమలు చేశారు. అయితే A3 మహమ్మద్ అస్గర్ అలీ, A4 మహమ్మద్ అబ్దుల్ బారీ, A5 మహమ్మద్ అబ్దుల్ కరీము, A6 శ్రీనగర్ శ్రవణ్, A7 సముద్ర శివ, A8 నిజాం వీరందరికీ కూడా జీవిత ఖైదు విధిస్తూ SC కోర్టు న్యాయమూర్తి రోజా రమణి అయితే సంచలనమైన తీర్పు కూడా వెలువరించింది. కోర్టు ప్రాంగణం మొత్తం కూడా ఈ రోజు వచ్చే తీర్పు కోసం ఇక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు అదేవిధంగా న్యాయవాదులు కూడా జూనియర్ న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు అందరూ కూడా ఈ కేసు తీర్పు కోసం అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. సుమారు 150 మంది న్యాయవాదులు అయితే ఎలాంటి తీర్పు వస్తుందనే ఒక ఉత్కంఠతో కూడా ఇప్పటి వరకు కూడా ఎదురు చూసిన పరిస్థితి ఉంది. ఈ కోర్టు ప్రాంగణం మొత్తం కూడా న్యాయవాదులతో అయితే నిండిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సంచలనమైన కేసు అదేవిధంగా 2 రాష్ట్రాల్లో కూడా ఈ సంచలనమైన కేసు కాబట్టి ఎలాంటి తీర్పు వస్తుంది, దీంట్లో వాదనలు ఎలా వినిపించారు, ప్రాసిక్యూషన్ ఎలా ఉంది, డిఫెన్స్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి అయితే ఎలాంటి తీర్పు వచ్చిందని తెలుసుకోవడానికి కూడా ఉత్కంఠభరితంగా అయితే లాయర్లు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు ఈ కేసుకు సంబంధించిన కొంతమంది లాయర్లు ఉన్నారు. అదేవిధంగా SC STకి సంబంధించినటువంటి లాయర్లు ఉన్నారు. వాళ్ళు అడిగి తీసుకుందాం ఈ కేసులో ఎలాంటి తీర్పు వెలువరించింది, ఈ తీర్పు మీరు ఎలా చూస్తారు? ఈ తీర్పు నల్లగొండ జిల్లా SC ST సెకండ్ సెషన్స్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేది మొత్తానికి చాలా హర్షించదగినటువంటి విషయం. ఎందుకంటే జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించినటువంటి పెరుమాళ్ళ ప్రణయటువంటి హత్య కేసు ఇది ఒక కులాహంకార హత్యగా దీన్ని సమాజం గుర్తించింది. అదేవిధంగా కోర్టు కూడా గుర్తించింది. చాలా స్పష్టంగా ఇందులోపల ముఖ్యంగా నాడున్నటువంటి IPS రంగనాథ్ గారు చాలా అద్భుతమైనటువంటి సైంటిఫికల్ ఎవిడెన్స్ని కావచ్చు అదేవిధంగా మెటీరియల్ ఎవిడెన్స్ని కావచ్చు దాన్ని కోర్టు ముందర ఉంచగలిగారు. దాదాపు 102 మంది సాక్ష్యాలను ఉంచగలిగారు. దాదాపు 12 ఛార్జ్షీట్ ఫైల్ చేయగలిగారు. ఈ మొత్తంగా ప్రాసిక్యూట్ చేసినటువంటి న్యాయస్థానం కానీ అద్భుతమైనటువంటి ఒక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు భవిష్యత్తు ప్రజా ఉద్యమాలకు సామాజిక ఉద్యమాలకు ఇక ఇలాంటి పరువు హత్యలు చేస్తే కుల హత్యలు చేస్తే పనిష్మెంట్ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఒక మంచి మెసేజ్ న్యాయస్థానం ఇచ్చింది. కాబట్టి ఏదేమైనా ప్రణయ్ కుటుంబానికి న్యాయం జరిగినట్లుగా భావిస్తూ ఉన్నాము. ఇదే విధంగా ప్రజా ఉద్యమాలకు కూడా మళ్ళీ ఒక దిక్సూచిగా ఒక మార్గదర్శిగా ముందు కొనసాగుద్ది. అమృతకు అదేవిధంగా ఆ యొక్క ప్రణయ్ కుటుంబానికి న్యాయం జరిగినట్లుగా భావిస్తూ ఉన్నాం. ఇక్కడ కొంతమంది న్యాయవాదులు ఉన్నారు. ఈ కేసులో జడ్జి గారు ఎవరున్నారు, ఈ తీర్పును ఎలా చూస్తున్నారు మీరు? అంటే ఈ తీర్పు సంబంధించి దేశంలో ఉన్న నిచ్చెనమెట్ల కుల సమాజంలో అణగారిన కులాల పట్ల చూపిస్తున్న వివక్షతోటి కులాహంకార హత్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయో అది కారంచేడు చుండూరు కాంచి మొదలుపెట్టి ఈడ పెళ్లిల వరకు జరిగినటువంటి కులాంకార హత్యలన్నింటికి రేపు ఇది ఆ దురంకారులకు ఒక చెంపపెట్టలేక పనిచేస్తుంది. ఈ తీర్పు ప్రణయ్ కుటుంబానికి న్యాయం జరిగింది, ప్రణయ్కి న్యాయం జరిగింది అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా ఇది అయినాక కూడా రిపీట్ అవుతున్నటువంటి కులాంకార హత్యలు అవుతున్నాయో వీటి సమాజం మొత్తం కూడా ఒక చైతన్యవంతంగా మొత్తం ఒక భావజాల వ్యాప్తితో జరిపి కుల నిర్మూలన పోరాటాలు జరిపి జడ్జి గారు ఉన్నటువంటి ఎవిడెన్స్ను వీటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తీర్మానం చేశారు. ఈ తీర్పు న్యాయ వ్యవస్థ పట్ల ఒక అంచనా పెంచిందని చెప్పగలుగుతాం మనం. ఇంకొంతమంది న్యాయవాదులు ఉన్నారు. ఈ కేసు తీర్పు ఎలా వచ్చింది, అంటే ఈ కేసు సంచలనమైన కేసు కదా, ఈ కేసులో తీర్పుని ఎలా చూస్తున్నారు? ఉద్దేశపూర్వకంగా మారుతీరావు గారు కిరాయి హంతకులను పెట్టి కులహంకార హత్యని అల్లుడిని చేయించడం జరిగింది. అది ఆ రోజు చాలా సంచలనమైనది దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా. కానీ ఇలాంటి దారుణ హత్య చేయించడం అనేది చాలా అమానవీయమైనది, అమానుష్యమైనది, మానవత్వానికి వ్యతిరేకమైనది. ఇలాంటి మానవత్వానికి వ్యతిరేకమైనటువంటి ఈ కేసులో ప్రాసిక్యూషను పోలీసు వారు PP గారు చాలా పకడ్బందీగా నేరాన్ని రుజువు చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి CC ఫుటేజ్తో సహా కన్సిడరేషన్ చేసి జడ్జి గారు నిష్పక్షపాతంగా దీంట్లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రాసిక్యూషన్ నిర్వహించినటువంటి మొత్తం పోలీసు వ్యవస్థ అన్ని కేసులలో ఇలాగే వ్యవహరించి దోషులకు నిందితులకు శిక్ష పెట్టేట్టు చేసినట్టయితే భారతదేశంలో ఒక ప్రశాంత వాతావరణం వస్తుందని నేను ఆశిస్తున్నాను.
పోలీసు వ్యవస్థ ఇక ముందు కూడా అన్ని కేసులలో ఇలాగే వ్యవహరిస్తుందని దేశ ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. A1కు ఉరి, మిగతా వారందరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కాబట్టి నేను దీన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. ఇది జడ్జి చేసిన మరి మంచి న్యాయ రక్షణ అని చెప్పి నేను చెప్తున్నాను. ఇది మిర్యాలగూడ హత్య కేసుకు సంబంధించి నల్గొండ జిల్లా కోర్టు అదేవిధంగా SC/ST కోర్టు అయితే సంచలన తీర్పు అయితే వెలువరించింది. ఈ పరువు హత్య కేసులో అయితే మొత్తం కూడా 7గురికి కూడా జీవితఖైదు విధించారు. A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మకి అయితే ఉరిశిక్ష మనం చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది, న్యాయవాదులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ కూడా కోర్టు నుంచి వస్తున్న సందర్భం కూడా ఉంది. మొత్తంగా కూడా ఈ కోర్టు కూడా ఇక్కడ పోలీస్ అధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ న్యాయవాది ఉన్నారు, అని అడిగి పేర్కొనవచ్చు. కీలకమైన తీర్పుగా దీన్ని పేర్కొనవచ్చు. ఈ తీర్పు వల్ల సమాజంలో మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. నిజానికి ఈ కేసు ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్గా కోర్టు వారు ఏదైతే ఛార్జెస్ ఫ్రేమ్ చేశారో అన్ని సెక్షన్లను సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేయడం జరిగింది అగెన్స్ట్ ఆల్ ది అక్యూజ్డ్. ఈ కేసును ఆనాటి ఎస్పీ గారు రంగనాథ్ గారు సీరియస్గా తీసుకోవడం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పి శ్రీనివాస్ గారిని నియమించడం, ఆయన టీమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ తోటి షార్ట్ పీరియడ్లోనే ఛార్జ్షీట్ ఫైల్ చేసి దాదాపు డాక్యుమెంటరీ, ఓరల్, ఎలక్ట్రానిక్, టెక్నికల్ ఆల్ ది పీస్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కోర్టు ముందర పెట్టారు వాళ్ళు. ఈ కోర్టులు ఈ కేసు నడుస్తున్నటువంటి సందర్భంలో విట్నెస్లను ప్రొడ్యూస్ చేయడం కానీ, బీహార్ నుంచి విట్నెస్లను ప్రొడ్యూస్ చేయడం కానీ, అక్యూజ్డ్లను సకాలంలో ప్రొడ్యూస్ చేయడంలో మిర్యాలగూడ డిఎస్పీ గారు రాజశేఖర్ రాజు గారు కీలకంగా పనిచేశారు. దీంట్లో వారు హైకోర్టులో కూడా బెయిల్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇటు తరపున టేక్ షూరిటీ ఫైల్ చేస్తే కూడా కేసు రిజిస్టర్ చేసి సక్సెస్ఫుల్గా A2 రిలీజ్ను అడ్డుకోవడం జరిగింది. వారిని సందర్భంగా అభినందిస్తూ సక్సెస్ఫుల్గా ఈ విట్నెస్లను ప్రొడ్యూస్ చేయడం వారిది కీలక పాత్ర. ప్రాసెస్లో కానీ, ఇన్వెస్టిగేషన్ ఏజెంట్స్లో కానీ ఇంత అద్భుతమైనటువంటి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం, ఆనెస్టీ ఇన్వెస్టిగేషన్ ఎలక్ట్రానిక్, టెక్నికల్, ఓరల్ మొత్తంగా 78 మంది ప్రాసిక్యూషన్ విట్నెస్లను కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎగ్జామ్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు 17 మంది సైంటిఫిక్ ఆఫీసర్లు, వాళ్ళు నిందితుల మొబైల్ ఫోన్లు ఆఫ్టర్ అరెస్ట్ తర్వాత కలెక్ట్ వాటిని అనలైజ్ చేసి ఒకరికొకరు కనెక్టివిటీ ఎట్లా ఉందో ఆఫ్టర్ కమిషన్ ఆఫ్ ది మర్డర్ ఆఫ్ ది ప్రణయ్. రాష్ట్ర ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11న పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్మెంట్స్ పై సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సదస్సుకు వివిధ రంగాల ప్రముఖులు, ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ కార్యదర్శులు రానున్నారు. జనాభా పెరుగుదల, అభివృద్ది అంశాలపై చర్చించనున్నారు. SRM యూనివర్సిటీలో సుమారు 700 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనతో పాటు 2 నూతన హాస్టల్ భవనాల్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ తరపు నుంచి అభ్యర్థిత్వం ఖరారైంది. సీనియర్ నేత సోము వీర్రాజును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను టీడీపీకి 3, జనసేన, బీజేపీలకు ఒక్కొక్కటి చొప్పున సీట్లను సర్దుబాటు చేశారు. జనసేన తరపు నుంచి ఇప్పటికే నాగబాబు నామినేషన్ వేశారు. టీడీపీ అభ్యర్థులుగా ఎంపికైన కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు ఇవాళ నామినేషన్ వేయనున్నారు.
బీజేపీ నుంచి ఎవరిని ఎంపిక చేస్తారోనని ఇప్పటి వరకు ఉత్కంఠ నెలకొంది. వీటికి తెరదించుతూ సోము వీర్రాజును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ ప్రకటన వెలువడింది. గతంలోనూ సోము వీర్రాజు ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ కేంద్ర కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 2020లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు నిర్వర్తించారు. మరికొన్ని గంటల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగియనుండటంతో అభ్యర్థులు నామపత్రాలు సిద్ధం చేసుకున్నారు. శాసనసభ్యుల కోటాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైన బీద రవిచంద్ర మంత్రి లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైన బీద రవిచంద్రకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. శాసన మండలి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. బీద రవిచంద్రతో పాటు మాజీ ఎమ్మెల్సీ మంతన సత్యనారాయణరాజు లోకేష్ ను కలిశారు. గుంటూరులో మరోసారి జీబీఎస్ కలకలం రేపుతోంది. గులియన్ బ్యారే సిండ్రోమ్ లక్షణాలతో జీజీహెచ్లో ఓ రోగి మరణించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలకు చెందిన సీతా మహాలక్ష్మి అనారోగ్యంతో 4 రోజుల క్రితం జీజీహెచ్లో చేరారు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఆమె మరణించారు. అయితే సీతా మహాలక్ష్మి శరీరంలో పొటాషియం తక్కువగా ఉండటం వల్ల గుండెతో పాటు కడుపులో సమస్యలు వచ్చాయని, ఆ కారణంగానే మరణించారని జీజీహెచ్ వైద్యులు చెబుతున్నారు. తాము నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలు వస్తేనే జీబీఎస్ సోకిందా లేదా అనేది నిర్ధారించగలమంటున్నారు. సీతా మహాలక్ష్మి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పొటాషియము 2.5 ఉన్నది సీరం పొటాషియము. దాని తర్వాత మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఎన్సిఎస్ చేయించాము. పొటాషియం కరెక్ట్ చేసినా కానీ ఆవిడ పెద్దగా ఇంప్రూవ్ అవ్వట్లేదు, కాళ్ళల్లో పవరు. అందువలన ఎన్సిఎస్ చేయించాము. దానిలో జీబీఎస్ లాగా వచ్చింది. జీబీఎస్ అని తేల్చాలంటే పూర్తిగా తేల్చలేకపోయాము. జీబీఎస్ లక్షణాలే కనపడుతున్నాయి. అదర్ టెస్టులు అన్నిటికీ పంపించాము, బ్లడ్ టెస్టులకి. వాటిలో మ్యాక్సిమం రిపోర్ట్స్ వచ్చినాయి, అవన్నీ కూడా నెగిటివే వచ్చినాయి. యాంటీబాడీస్ టెస్ట్ కూడా పంపించాము, అది ఇంకా రాలేదు. అది కూడా వస్తే జీబీఎస్ఆ కాదా అనేది మేము నిర్ధారణ చేసుకోగలుగుతాము. ఈ పొటాషియం తక్కువగా ఉన్న కేసుల్లో అంటే ప్రీవియస్గా ఆవిడకి 10 రోజుల క్రితం జ్వరం రావటము, ఇక్కడ జాయిన్ అయ్యే ముందు రోజు కూడా వామిటింగ్స్ అవ్వటము జరిగింది. అలాంటి సందర్భాల్లో పొటాషియం తక్కువ ఉంటుంది. పొటాషియం తక్కువ అయినప్పుడు పట్టుబ్బరం రావటము, హార్ట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకోవటము, ఇలాంటి తీవ్ర పరిణామాలు రావచ్చు. ఆయాసం అది లేకుండానే ఆవిడ 3 రోజుల పాటు సివియర్గా ఒళ్ళు నొప్పులు, పట్టుబ్బరంతో కొంచెం బాధపడింది. జీబీఎస్ఆ కాదా అనేది పూర్తిగా నిర్ధారించుకోలేకపోతున్నాము. బట్ నర్వ్ కండక్షన్ స్టడీస్ రిపోర్ట్ ప్రకారం జీబీఎస్ అని ఒక నిర్ధారణకు వచ్చి ఐవీఐజీ ఇంజెక్షన్లు కూడా చేశాము. బట్ మేము ఆ కేసుని బతికించలేకపోయాము. ప్రకాశం జిల్లాలో 2024-25 సీజన్ పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఒంగోలు 1వ వేలం కేంద్రంలో పొగాకు బోర్డు ఈడీ అద్దంకి శ్రీధర్ బాబు కొనుగోళ్లను ప్రారంభించారు. పొదిలి, టంగుటూరు, కొండెపి వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో విడతల వారీగా కొనుగోళ్లు చేపట్టనున్నారు. ఒంగోలు ప్రాంత పరిధిలో ఈ ఏడాది 102 మిలియన్ టన్నుల కొనుగోళ్లు లక్ష్యంగా నిర్ణయించారు. తొలి రోజు పొగాకు కిలో ₹280 ధర పలికింది. వివిధ సంస్థలకు చెందిన బయ్యర్లు పొగాకు కొనుగోళ్లలో పాల్గొన్నారు.